వస్తుంది. ఖమ్మంలో జరిగిన ఘటన, ఈ మానవ మృగానికి శిక్ష ఏంటి? గౌస్ పాషా అనే వ్యక్తి 12 ఏళ్ల బాలికను అత్యంత క్రూరంగా రేప్ చేసి, చేతులు కట్టేసి మరీ రేప్ చేసి, సో ఆమెను 5 అంతస్తుల భవనం నుంచి ఆ బాలికను పడివేస్తే ఈరోజు ఆ బాలిక ప్రక్కటెముకలు విరిగి, వెన్నపూస విరిగి ఈరోజు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. చాలా బాధాకరమైన విషయం. సో ఈ మానవ మృగానికి శిక్ష ఏంటి అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో వాస్తవానికి కూడా ఈరోజు బండి సంజయ్ కొడుకు విషయంలో మాట్లాడిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఈరోజు ఎందుకు మరి మాట్లాడతలేవు అని చెప్పి కూడా, ఎందుకు బయటకు వస్తలేవు అని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఆ విషయంలో ప్రశ్నించిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఎందుకు ఇప్పుడు ప్రశ్నించడం లేదు? ఎందుకు మూగపోయినాయి? ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఎందుకు మైకులు పెట్టి మాట్లాడతలేరు? ఎందుకు డిబేట్లు పెడతలేరు? ఎందుకు ఖండిస్తలేరు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఈ మానవ మృగానికి ఈ గౌస్ పాషా అనే ఈ మానవ మృగానికి ఉరిశ వేయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది. వాస్తవానికి కూడా ఇలాంటి నరరూప రాక్షసునికి ఈరోజు బతికే అర్హత లేదు. సో ఈరోజు ఆయనకు ఫోక్సో కేసు పెట్టి, అదేవిధంగా హత్యాయత్నం కేసు పెట్టి ఈరోజు రిమాండ్ తరలించారు. సో ఏదేమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టు త్వరితగతిన విచారణ జరిపి ఇలాంటి వ్యక్తికి ఉరిశ వేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సో ఆ బాలిక వాంగ్మూలం ఒకసారి వినండి, ఏం చెప్తా ఉన్నదో. సో ఇక ఆ సాయపులంకి వెనుక నుంచి వచ్చి ఎత్తుకెళ్ళి ఎట్లా పడితే అట్లా చేసిండని చెప్పి ఆ 12 ఏళ్ల బాలిక వాంగ్మూలం ఇచ్చింది. ఇంతకుముందు ఆమె కింద పడి కోమాలకు వెళ్ళి కోమా నుంచి బయటికి రావడం జరిగింది. సో ఆమె వాంగ్మూలం ఇచ్చింది. సో ఇంకేమంటుంది? సో చూడండి ఎంత దారుణమో, ఎంత నిజంగా మాట్లాడుతుంటేనే నిజంగా ఆ అమ్మాయి మాట్లాడే బాధ అవుతూ ఉన్నది, గుండె తరుక్కపోతూ ఉన్నది. సో పాపం 12 ఏళ్ల బాలిక ఏమీ తెలియదు. సో ఎత్తుకెళ్ళి పాల్పని చేసి రేప్ చేసి ఏం జరిగిందో కూడా తెలియక ఆమె లేచి బయటకు నిలబడితే, సో ఆమె ఎవరికైనా చెప్తుందేమో అని చెప్పి 5 అంతస్తుల భవనం మించి కింద పడేసిండు ఈ గౌస్ పాషా అనే నరరూప రాక్షసుడు. సో వాస్తవానికి కూడా ఈరోజు బాలికల మీద, మైనర్ల మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. సో వాస్తవానికి ఈరోజు ఇలాంటి కొడుకులకు ఈరోజు చట్టం అంటే భయం లేకుండా పోయింది. ఈరోజు ఏమైపోతూ ఉన్నది? సో మేము రేప్ చేస్తాం, మర్డర్ చేస్తాం, మమ్మల్ని ఎవడు వీక్తాడు, ఏం చేస్తాడని చెప్పి అవసరం మేము బెయిల్ మీద బయటకు వస్తాం అని చెప్పి విర్రవీగుతూ ఉన్నారు. వాస్తవానికి కూడా చట్టాలు మారాల్సిన అవసరం అయితే ఉన్నది. కఠిన చట్టాలు కూడా అమలులోకి రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇలాంటి నరరూప రాక్షసులను ఎన్కౌంటర్ చేయడమే సరైన శిక్ష. లేదు అంటే గల్ఫ్ దేశాలు చేస్తారు కదా, కాళ్ళు చేతులు నరికేస్తారు, అందరి ముందర తీసుకొచ్చి నరికేసి ఉరి తీస్తారు. సో అలాంటి శిక్షలు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు వాస్తవానికి కూడా అలాంటి శిక్షలు రావాల్సి ఉంది. 12 ఏళ్ల బాలిక అన్యం పుణ్యం తెలియదు. ఈరోజు ఆమె నరకం అనుభవిస్తూ ఉంది హాస్పిటల్లో. వెన్నుపూస విరిగిపోయింది, పక్కడేమలు విరిగిపోయినాయి. సో డాక్టర్లు చెప్పేసిరట ఆమె నా జీవితాంతం ఇక నడవదు, ఆమె నడవలేదు అని చెప్పి ఈరోజు ఒక బాలిక జీవితాన్ని చిదిమేసిండు. ఈరోజు మాకు ఒక జీవితం లేకుండా చేసిండు. సో ఇది జరుగుతూ ఉన్నది. సో ఈరోజు కోర్టులు అంటే, చట్టం అంటే ఈరోజు భయం లేకుండా పోయింది. ఈరోజు ఆ కోర్టు కాకపోతే పై కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అని చెప్పి మేము బెయిల్ మీద వస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మేము రేప్ చేస్తాం, మర్డర్లు చేస్తాం అని చెప్పి వీరవిగే ఇలాంటి నా కొడుకుల్ని ఎన్కౌంటర్ చేయాలి, ఉరి తీయాలి. అప్పుడే కొంచెం అందరికీ భయము భక్తి ఉంటుంది. సో ఈరోజు భయం లేకుండా పోయింది. సో ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చట్టాలు తీసుకొస్తుర్రు అయినా కానీ మరి ఎందుకు ఇంకా అత్యాచారాలు ఆగడం లేదు? మైనర్ల మీద ఎందుకు ఇంకా ఇలాంటి లైంగిక వేధింపులు ఆగడం లేదు? కారణం ఏంటి మరి? సో ఇక్కడ ఏం చెప్తారు? దీని మీద హరీష్ రావు కూడా స్పందించిండు. ఈయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు హరీష్ రావు కూడా స్పందించిండు. ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ కాదు.
ఏ పార్టీ కాదు, ఈ ఒక నవరూప రాక్షసుడు, ఇలాంటి వాడికి బతక అర్హత లేదు భూమి మీద. సో వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇతనికి ఉరీక్ష విధించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ఉరీక్ష కాదు ఎన్కౌంటరే కరెక్టు, ఎన్కౌంటరే చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో ఎక్కడ పోయారు మరి ఈరోజు? హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి? బీజేపీ పార్టీ ఎక్కడ పోయింది? మహిళా సంఘాలు ఎక్కడ పోయినాయి? ఎందుకు మరి మీరు రోడ్ల మీద కొంచెం ధర్నా చేస్తలేరు? ఎందుకు మరి మీరు మాట్లాడతలేరు? బండి సంజయ్ కొడుకు విషయంలో ఆగ మేఘాల మీద ఉరికిరు, ఉద్యమాలు చేసిరు, ధర్నాలు చేసిరు, పోరాటాలు చేసిరు. మరి ఈ 12 ఏళ్ల బాలిక విషయంలో మీరు ఎందుకు బయటికి రావడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది. సో ఎంత కమ్ములు పోయారు, ఏం చేసిరని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం అడుగుతూ ఉంది. దానికి సమాధానం చెప్పిన బాధ్యత మీ మీద ఉన్నది. సో ఇప్పటికైనా రండి. ఎందుకంటే వాస్తవానికి కూడా ఈరోజు ఈ 12 ఏళ్ల బాలిక కాదు, ఇక్కడ దేశంలో చూసుకున్న, రాష్ట్రంలో చూసుకున్న ఇలాంటి అత్యాచారాలు, ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వారికి ఒక మిగింపు ఇవ్వాల్సిందే. దీనికి ఒక కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిందని చెప్పి కోరడం జరుగుతుంది.